సందర్భాల్లో ప్రియమైన వారికి బహుమతులు ఇచ్చే సంప్రదాయం శతాబ్దాల నాటిది. ఇది సంబంధాల్లో ప్రేమ, నమ్మకాన్ని వ్యాపింపజేస్తుంది. మనుషులు బహుమతుల ద్వారా కూడా తమ భావాలను వ్యక్తపరుస్తారు. అయితే కొన్నిసార్లు తెలిసి తెలియకుండా ఏదో ఒకటి నచ్చింది బహుమతిగా ఇచ్చేస్తారు. ఇది సంబంధాలపైన నేరుగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితిలో బంధాలు నిలవాలంటే బహుమతిగా ఇవ్వకూడని వస్తువులు కొనున్నాయి. సాధారణంగా నలుపు రంగు వస్తువులు చాలా ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తాయి. అయితే ఈ రంగు వస్తువులు బహుమతిగా ఇవ్వడం సముచితం కాదు. వాస్తుశాస్త్రం ప్రకారం స్నేహితులకి నల్ల రంగు బట్టలు, గడియారాలు, బూట్లు, చెప్పులు ఇవ్వకూడదు. ఇలాంటి వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల సంబంధాల్లో దూరం ఏర్పడుతుంది. అందరికీ మంచి వాసన వచ్చేలా చేసే సువాసన గల పర్ఫ్యూమ్ ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. స్నేహితులకు మాత్రమే కాదు, ఎవరికీ పర్సు బహుమతిగా ఇవ్వకూడదు. ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముత్యం చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. దీన్ని ధరించిన తర్వాత ఆ ముత్యం అందం మరింత పెరుగుతుంది. అయితే ముత్యం కన్నీళ్లకు చిహ్నంగా భావిస్తారు కనుక పొరపాటున కూడా ఎవరికి ముత్యాలను బహుమతిగా ఇవ్వకూడదు. చేతి రుమాలు ఎవరికి బహుమతిగా ఇవ్వకూడదు. జ్యోతిష్య శాస్త్రంలో దీన్ని అశుభంగా భావిస్తారు. ఇది సంబంధాలను దెబ్బతీస్తుందని నమ్ముతారు.